కణ శ్వాసక్రియ కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ వినియోగించుకొని గ్లూకోజ్ దహించి కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి, కొంత ఉష్ణంని ఏర్పరుస్తూ ఉంటుంది. దీన్ని శ్వాసక్రియ అంటారు. ఇది కణంలో జరుగుతుంది కనుక దీన్ని కణ శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైనటువంటి శక్తిని ఆహార పదార్థాల్లో రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా వివిధ రసాయన చర్యల సమాహారాన్ని కణ శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ అన్ని సజీవుల్లో కణ శ్వాసక్రియ జరుగుతుంది. ఇది ఒక ఆక్సీకరణ చర్య, విచ్ఛిన్న క్రియ, శక్తి మోచక చర్య, ఉష్ణ మోచక చర్య, అనియంత్రిత చర్య. వైరస్లు శ్వాసక్రియ జరపవు. నిజకేంద్రక జీవుల్లో శ్వాసక్రియ కణద్రవ్యం మైటోకాండ్రియాలో జరుగుతూ ఉంటుంది. మైటోకాండ్రియాను కణశక్తి గారాలు లేదా శక్తి ఉత్పాదిత కేంద్రాలు అని అంటారు. కేంద్రక పూర్వ జీవుల్లో కణద్రవ్యంలో శ్వాసక్రియ జరుగుతుంది. కణ శ్వాసక్రియ 2 రకాలుగా జరుగుతుంది. అది వాయు సహిత శ్వాసక్రియ, రెండవది వాయు రహిత లేదా అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వనం అంటాం దాన్ని. ఫస్ట్ మనం శ్వాసక్రియ జరగాలంటే ముడి పదార్థం వచ్చేసి గ్లూకోజ్ అనమాట. గ్లూకోజ్ 6 కార్బన్స్ ఉంటుంది. అది విచ్ఛిన్నమైన తర్వాత 2 పైరిక్ ఆమ్లంగా అది మారుతుంది. అది 3 కార్బన్స్ ఉంటాయి దాంట్లో. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నిట్లో ఒకటే. బట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆక్సిజన్ లభించినప్పుడు వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు. C6H12O6 + 6O2 ఆక్సిజన్ వినియోగించుకొని 6CO2 కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ శక్తి ప్లస్ ఉష్ణం అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు వాటి తక్కువగా ఉన్నప్పుడు వాయు రహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఈస్ట్, కొన్ని కండరాలు. C6H12O6 గివ్స్ రైజ్ టు C3H6O3 లాక్టిక్ యాసిడ్ ప్లస్ శక్తి. బ్యాక్టీరియా మరియు కండరాల్లో ఇది లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ C6H12O6 గివ్స్ రైజ్ టు 2C2H5OH ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ శక్తి ఈస్ట్లో ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులకు శక్తి కొరకు కావలసిన ప్రధాన ముడి పదార్థం గ్లూకోజ్. అండ్ ఇది 2 దశల్లో చర్య జరుపుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ నుండి 2 పైరిక్ అణువులుగా మారుతూ ఉంటాయి. సో రెండవ దశ అనేది ఆక్సిజన్ లభ్యతపై ఆధారపడుతుంది. వాయు రహిత శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తి వాయు సహిత శ్వాసక్రియలో విడుదలయ్యే శక్తిలో 10వ వంతు మాత్రమే ఉంటుంది. బ్యాక్టీరియాలు జరిపే అవాయు శ్వాసక్రియను కిణ్వనం ఆర్ ఫర్మెంటేషన్ అని అంటారు. లాక్టిక్ ఆమ్లం వలన పదార్థాలు పులిసినట్టుగా మరియు కండరాల నొప్పి కూడా కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్కి చెక్క ద్రావణాన్ని కలిపి అంశశోధన ప్రక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్ను వేరు చేస్తారు. శ్వాస వ్యవస్థ కదలికల్లో పురుషుల్లో ఉదర విత్తనం ప్రముఖ పాత్ర వహించగా